ఫుగాకు ఉచియా తినే ఉచియా క్లాన్ లీడర్. ఫుగాకు ఉచియానా ఎవళ్ళు అని మీకు డౌట్ ఉంటే ఇలా చెప్తే మీకు అర్థమైతది. అదే 2 లెజెండ్స్‌కైతే ఇతనే ఫాదర్. ఇంకా ఇటాచి, సాస్కే వాళ్ళకే ఇతను ఫాదర్. తిన లైఫ్ గురించి మనం తెలుసుకుందామా? నేను చెప్తా మీరు వినండి. హలో గైస్, నా పేరు విష్ణు. వెల్కమ్ టు షాడో ఫ్యామిలీ. మీరు కూడా ఛానెల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని మన షాడో లిస్ట్‌లో జాయిన్ అయిపోండి. రీసెంట్‌గానే నా ఫ్రెండ్‌కి అరే నా ఛానెల్ ఉంది కదా చూడరా అని చూపించిన. వాడు నీకు 500 సబ్స్క్రైబర్స్ అని నవ్విండు. మీరు తొందరగా దాన్ని 1,000 చేసేసేయండి. మీరు తొందరగా 1,000 చేసేసి సరే నాకు 1,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి నేను వాని ముంగట నవ్వుతా. మీరు చేసేస్తారు కదా! మీరు చేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే మనం అందరం యానిమీ పిచ్చోళ్ళం కదా! ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫుగాకు ఉచియా తినే ఉచియా క్లాన్‌కి అలానే కోనాలో ఉన్న పోలీస్ ఫోర్స్‌కి హెడ్. టార్గే నింజా వల్ల తిను చేసిన రచ్చకి తినకు ఒక నిక్ నేమ్ పెట్టారు. అదే విక్డై ఫుగాకు. ఇది నాకు అర్థం కాక గూగుల్ ని కొంచెం తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేయమంటే దుష్ట కన్ను ఫుగాకు అని ఇచ్చింది. టార్గే నింజా వాళ్ళ లాస్ట్ డే అయితే తన పెద్ద కొడుకు ఇటాచ్ని అయితే వార్ జరిగిన ప్లేస్ కి తీసుకొస్తాడు. తనైతే వరల్డ్ అంటే ఏంది, రియాలిటీ అంటే ఏంది, షినోబి యొక్క లైఫ్ అంటే ఏంటో చూపించడానికి తీసుకొస్తాడు. ఆ వాళ్ళనే ఫుగాకు ఒక మంక్యూ షేరింగ్ అని యాక్టివేట్ అవుతుంది. ఫుగాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ చనిపోతే అది ఎవ్వరికి తెలియకుండా హైడ్ చేస్తాడు. మంక్యూ షేరింగ్ అని యాక్టివేట్ అయితే తెలియకుండా. దాని తర్వాత తాడ్గే నింజా వల్ల చనిపోయిన షినోబిల్ అందరికీ దాన్ని ఏమో అంటారు ఫోర్నల్ ఏందో కింద కామెంట్ చేసి చెప్పండి. అయితే అక్కడ కొంతమంది ఉచియా క్లాన్ మెంబర్స్ తాడుకగే రిటైర్ అవుతుండు, ఫోర్త్ కాగే నిన్ చేయాలని మాట్లాడుకుంటారు అని చెప్తాడు. కానీ అక్కడ ఉంది టోబిరామా స్టూడెంట్ ఎవడు డాంజో, వాడెట్లా కానిస్తాడు. అక్కడనే కకాషి గురించి కూడా చెప్తారు. ఓబిటో తన షేరింగ్ అని కకాషికే ఇచ్చినాడు, మన షేరింగ్ మనం తెచ్చేసుకుందాం అంటారు. కానీ ఓబిటో వచ్చి చనిపోయేటప్పుడు లాస్ట్ విష్ గా గిఫ్ట్ ఇవ్వచ్చు, ఆ గిఫ్ట్ ని తననే ఉంచుకొని అని ఫుగాకు చెప్తాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఫుగాకు అందరు ఉచియా లాంటి వాడు కాదు. అక్కడికి హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళే వరకు తనకి ఇంకో కొడుకు పుట్టుంటాడు. తాడుకా యొక్క బ్లెస్సింగ్స్ ని పర్మిషన్స్ ని తీసుకొని తాడుకాగే ఫాదర్ పేరు అయితే పెడతాడు సాస్కే అని. కొన్ని నెలల తర్వాత అయితే 9 టైల్స్ ఒక అటాక్ జరుగుతుంది కోనా విలేజ్ పైన. దాని వెనకాల ఉచియా క్లాన్ వాళ్ళ ల్యాండ్ ఉందని డాంజు అంటాడు. ఎందుకంటే ఉచియా క్లాన్ వాళ్ళు వాళ్ళ పవర్ తోటి 9 టైల్స్ ని కంట్రోల్ చేయగలరు. ఆ అటాక్ లో అయితే ఉచియా క్లాన్ వాళ్ళ హౌసెస్ మొత్తం నాశనం అయిపోతాయి. దాన్ని అయితే కొత్తగా రీలొకేట్ చేసి ఉచియా క్లాన్ వాళ్ళకి విలేజ్ లాస్ట్ లో అయితే కొత్త ఇల్లు ఇస్తారు. ఇదంతా తెలుసుకున్న ఉచియా క్లాన్ మెంబర్స్ అయితే విలేజ్ ని వాళ్ళ కంట్రోల్ లోకి తెచ్చుకోవాలనుకుంటారు. ఫుగాకు కూడా దానికి అగ్రీ చేస్తాడు. అయితే ఒక ప్లాన్ వేసి అలా పెద్ద కొడుకు అయినా ఇటాచి ఆంబులోనే పనిచేస్తుంది కాబట్టి దాన్నైతే ఒక స్పై లెక్క పెడతాడు. కానీ అలా పెద్ద కొడుకు డబల్ షిఫ్ట్లు చేసి ఇంకోరికి కూడా స్పై లెక్క పనిచేస్తాడు. పెద్ద కొడుకు అంటే అర్థమవుతుంది కదా ఇటాచి ఉచి అని. విలేజ్ లో ఏమేమి జరుగుతుందో అంత స్పై చేయమంటే ఉచియా క్లాన్ లో ఏమేమి జరుగుతుందో మొత్తం స్పై చేసి పోయి విలేజ్ లీడర్స్ కి అయితే చెప్తాడు. ఇదేం నా ఓన్ చెప్పట్లేదు, ఫుగాకు వచ్చి ఆ డేటా బుక్ లో అయితే ఇదే ఉంది. మరి మళ్ళీ మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో వేసుకోకండి మా ఇటాచి నిప్పు అలాంటి పనులు చేయడని. ఎందుకంటే డేటా బుక్ లేదు, అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా, ఇది నాకు మీ మనసులు సంతోషపడతాయి. అదేంటంటే ఫుగాకు వచ్చి ఇటాచికి చిన్నప్పుడు ట్రైనింగ్ ఇస్తుంటే ఇటాచి ఒక ఎబిలిటీస్ చూసి తొందరగా నేర్చుకుంటుండని చెప్పి ఇటాచిని అయితే ఉచియా క్లాన్ కి లీడర్ చేద్దాం అనుకుంటాడు. ఇది నాక మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో దయచేసి నాకు షేర్ చేసుకోండి. ఇదంటే ఇటాచి స్టోరీ అవుతుంది. మనం మళ్ళీ ఫుగాకు ఉచియా స్టోరీ లేకపోదామా. తన సొంత కొడుకే తన క్లాన్ పైన స్పై చేస్తున్నాను తనకైతే తెలియదు. కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో దూరం వస్తుంది. మీకు దూరం అంటే మీకు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మీకు మీ ఫాదర్ గొడవ అయితే మీరు ఎలా దూరం అవుతారో అలా అనమాట. మీకు గొడవ కావాలని నేను అనుకోవట్లేదు, జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అలా ఎలా వచ్చిందంటే సుసి ఉచియా చనిపోతాడు కదా, దానిపైన ఉచియా క్లాన్ వాళ్ళంతా ఇటాచి ని సస్పెక్ట్ లెక్క చూస్తారు. దాన్ని ఫుగాకు ఉచియాకి ఇన్ఫర్మేషన్ చేస్తారు. దాన్ని ఫుగాకు ఉచియా ఇటాచి అయితే ఇటాచి కొంచెం రూడ్ గా సమాధానం చెప్తాడు. దాని వల్ల వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ వస్తుంది. ఆడికించి ఇక పెద్ద కొడుకి ట్రైనింగ్ ఇచ్చాడు ఆపేసి చిన్న కొడుకు మొదలు పెడతాడు ట్రైనింగ్. అది కాకుండా సాస్కే కూడా చెప్తాడు నువ్వు మీ అన్న అడుగు జాడల్లో అస్సలు నడవకని చెప్తాడు. దీని తర్వాత అయితే తన క్లాన్ తోటి మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్ అయిపోయినాక తన పెద్ద కొడుకు ఇటాచిని పిలిపించి తనకైతే అది మొత్తం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు యానిమీ ఇస్తుంటే థ్రిల్ రాదు కదా, అందుకే నేను మొత్తం చెప్పా. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం చెప్తా. ఇటాచిని పిలిపించి ఉచియా క్లాన్ వాళ్ళ టాబ్లెట్ అంటే వాళ్ళది ఒక టాబ్లెట్ అంటే టాబ్లెట్ అంటే వేసుకునే టాబ్లెట్ కాదు, వాళ్ళ స్టోన్ టాబ్లెట్ ఉంటుంది కదా దాని గురించి చెప్తాడు. అలాగనే నువ్వు మాకు హెల్ప్ చేయాలి విలేజ్ ని టేక్ ఓవర్ చేసుకొని కానీ అడుగుతాడు. తన మంక్యూ షారింగన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో తన 9 టైల్స్ కూడా కంట్రోల్ చేయగలుగుతాడని చెప్తాడు. ఇన్ని రోజులు ఇది బయట ఏం చెప్పలేనంటే మన క్లాన్ పైన ఇప్పటికే చాలా రాంగ్ థింక్ చేస్తారు, చాలా రాంగ్ గా మాట్లాడుకుంటారు. ఒకవేళ నాకు మంక్యూ షారింగన్ యాక్టివేట్ అయిందని తెలిస్తే ఖచ్చితంగా 9 టైల్స్ నేనే కంట్రోల్ చేసిన అనుకుంటారు. అప్పుడు మన క్లాన్ పైన ఇంకా ఎక్కువ బ్యాడ్ గా పోర్ట్రే అవుతుందని నేను ఎవరికి షేర్ చేసుకోవాలి. నాకు మంక్యూ షారింగ్ అని యాక్టివేట్ అయిందని. ఇప్పుడు నీకు ఎందుకు చెప్తున్నా అంటే మనం విలేజ్ ని కంట్రోల్ లోకి తీసుకుందాం అని చెప్పి తననైతే హెల్ప్ అడుగుతాడు. బట్ ఇటాచి ఒప్పుకోడు. అదే రోజు నైట్ ఇటాచి తన క్లాన్ ని కూడా వైప్అవుట్ చేస్తా ఉంటాడు. అది తెలుసుకున్న ఫుగాకు ఉచి అయితే తన కొడుకు చాలా డిఫరెంట్ అని, తన ఐడియాలజీ చాలా డిఫరెంట్ అని తెలుసుకొని తనైతే అక్కడికి ఏం చేయలేడు. తన ఫేట్ ని యాక్సెప్ట్ చేసి చనిపోతాడు. చనిపోయే ముంగట ఇటాచికి చెప్తాడు సాస్కే గురించి చూసుకోమని. ఇది ఫుగాకు ఉచి స్టోరీ. ఇది ఇప్పుడు తన పర్సనాలిటీ గురించి మాట్లాడుకుందాం. పర్సనాలిటీ అంటే సైజ్ ఒకటే కాదు, తన ఒక క్యారెక్టర్, తన ఒక హ్యాబిట్స్, తన ఒక బిహేవియర్ అన్ని
ఇంక్లూడ్ అయి ఉంటాయి అందులోనే. తను ఒక మంచి క్లాన్ కి లీడర్, అలాగనే ఒక మంచి ఫాదర్. బట్ సాస్కే ఏం థింక్ చేశాడంటే తనకి ఇటాచి అంటేనే ఇష్టం, తను ఇష్టం లేదు అనుకుంటాడు. బట్ ఫుగాకు వచ్చి అలా ఎందుకు చేస్తాడంటే ఇటాచి యొక్క ఐక్యూ, తన ఒక ఎబిలిటీస్ అవన్నీ చాలా ఇష్టం. ఎందుకంటే ఇటాచి ఏది చెప్పినా తొందరగా నేర్చేసుకుంటాడు. అది కాకుండా ఉచ్చే క్లాన్ కి తనని లీడర్ చేద్దాం అనుకుంటాడు. అందుకే తనకి దగ్గర ఉండి ట్రైనింగ్ ఇస్తాడు. ఇటాచి గురించి తెలుసుకున్నాక తనని ఇష్టపెట్టి సాస్కేకి ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నప్పుడే తను చనిపోతాడు. అందుకే చనిపోయే ముంగట సాస్కేని టేక్ కేర్ చేయమని చెప్తాడు. అది కాకుండా తనకున్న 2 జాబ్స్ కూడా మంచిగా చేస్తాడు. అదే ఉచ్చే క్లాన్ కి లీడర్, అలాగనే కొనామి విలేజ్ మిలిటరీ పోలీస్ కి అయితే లీడర్ గా తనైతే వీటిని మంచిగా చేస్తాడు. కానీ కొంచెం ఫ్యామిలీని కూడా సరిగా టేక్ కేర్ చేస్తాడు కాదు, బట్ ఇటాచిని మంచిగా టేక్ కేర్ చేస్తాడు. అది చూసే సాస్కే చాలా రాంగ్ గా థింక్ చేస్తా ఉంటాడు ఎప్పుడు అలా ఫాదర్ గురించి. సాస్కేని చూసిన వాళ్ళ మదర్ అందుకే ఫుగాకు ఉచ్చేకి చెప్తుంది సాస్కేని కూడా కొంచెం టేక్ కేర్ చేయమని. అప్పటి నుంచి సాస్కేని టేక్ కేర్ చేసి స్టార్ట్ చేస్తాడు. ఇది సాస్కే స్టోరీ ఏం కాదు, ఫుగాకు ఉచ్చే స్టోరీయే. మీకు తన క్యారెక్టర్ తెలియదు కాబట్టి ఇది అంతా చెప్తున్నా. ఇప్పుడు మీకు మబ్బులు ఇడిపోయి ఒక టిస్ట్ చెప్పాలా, ఫుగాకు ఉచ్చే డ్రీమ్ ఏంటంటే ఇటాచిని 5th గాగే చేయడం. అందుకే ఫుగాకు ఉచ్చి అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు. కొనా విలేజ్ లీడర్స్ చెప్పింది కూడా అగ్రీ చేస్తాడు విలేజ్ లాస్ట్ హౌసెస్ తీసుకోవడానికి. బట్ ఉచ్చే క్లాన్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కి అగ్రీ చేయడమే ఫుగాకు ఉచ్చే చేసిన రాంగ్ థింగ్. దాని వల్లనే ఫుగాకు ఉచ్చే చనిపోయిండు. లేకపోయింటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఉచ్చే క్లాన్ లీడర్ ని మనం చూస్తాం. నేనైతే ఉచ్చే క్లాన్ లో ఉన్న లెజెండ్స్ లలో ఫుగాకు ఉచ్చే అని కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఇతని స్టోరీ చదివాక. మీకు కూడా చదవాలంటే జస్ట్ గూగుల్లో ఫుగాకు ఉచ్చే అని సెర్చ్ చేయండి. అక్కడ వెబ్సైట్ వస్తుంది, ఓపెన్ చేస్తే మొత్తం ఉంటుంది. నేను ఇందులో మెయిన్ థింగ్స్ మాత్రమే చెప్పినా, మొత్తం చెప్పలేను. నాకు తెలిసి మీకు అర్థం కాకుండొచ్చు. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. మీ తన ఫ్రీ టైం ఉంటే ఇంకోసారి వాచ్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. నాకైతే నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్ గా రాసుకుంటా, కానీ దీంట్లో మెయిన్ టాపిక్స్ మాత్రమే రాసుకొని చెప్పిన. అందుకే అర్థం కాలేదు అనుకుంటున్నా. మీ తన ఫ్రీ టైం ఉంటే ఇంకోసారి వాచ్ చేయండి. ఎందుకంటే నేను కూడా 2-3 సార్లు వాచ్ చేసి లాస్ట్ కి క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాం. మీ తన ఫ్రీ టైం ఉంటే వాచ్ చేయండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో కింద ఫుగాకు ఉచ్చే గురించి నాకు తెలిసి నేను చెప్పేసిన మెయిన్ థింగ్స్ మాత్రమే చెప్పిన. నాకు తెలిసి ఎబిలిటీస్ చెప్పలేదు కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒక రోజు షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తావి. ఒకవేళ మీకు ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏం బలవంతంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేను. అండ్ నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలో కింద కామెంట్ చేసి చెప్పండి. సీ యూ సూన్, బాయ్.